మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గండిపేటలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణతో పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారుల సంతకాల ఫోర్జరీ చేసి ఫేక్ జీవోలతో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టు బొల్లా బ్రహ్మనాయుడిపై ఆరోపణలొచ్చాయి. ఆయనతో పాటు మరికొంతమంది నిందితులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంచీపురం నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు కాంచీపురంలో అదుపులోకి తీసుకొని ఇప్పటికి తరలిస్తున్నారు హైదరాబాద్కి. అప్డేట్స్ ఏంటి కిరణ్? నకిలీ జీవోలు, ఫేక్ సంతకాలతో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతను కొద్దిసేపటి క్రితం కూడా సైబరాబాద్ పోలీసులు కాంచీపురంలో అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా ఈ కేసుకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ సాగుతున్న వేళ కొంతమందిని పోలీసులు అదుపులో తీసుకున్న నేపథ్యంలో కూడా ఇతడు అజ్ఞాతనకు వెళ్ళాడు. అయితే ముందస్తు అతడు అరెస్ట్ చేయకుండా కూడా బెయిల్ కావాలంటూ కూడా అరెస్ట్ చేయకుండా ఉండేందుకు హైకోర్టును కూడా కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న బ్రహ్మనాయుడు మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తమిళనాడు కాంచీపురంలో ఇతడు తలదాచుకున్నట్టుగా గుర్తించి పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఈ రోజు రాత్రికి అతన్ని హైదరాబాద్ కు తరలించబోతున్నట్లుగా సమాచారం. ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కూడా గుర్తించారు. సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూమిని ఫేక్ జీవోలతో పాటు ఫోర్జరీ సంతకాలతో కూడా కాజేసే ప్రయత్నం చేసి ఇతడికి స్థానికంగా ఉండే కొంతమంది కూడా సహకరించినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించిన నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి బ్రహ్మనాయుడు చాలా కీలక పాత్ర పోషించాడు, ఇతడి హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇతని మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇతని మీద కూడా పలు సెక్షన్ల మీద కేసు నమోదు. అప్పటి నుంచి కూడా ఇతడు అజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలో అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు హైకోర్టులో కూడా అతని నిరాశ ఎదురవడంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో తలదాచుకున్న సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని హైదరాబాద్కి తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.